నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం. కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప, జడ్జిలు, అధికారులు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. రెండో పట్టణ పరిధిలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. విద్యార్థులకు స్టడీ సర్టిఫికెట్లలో సంబంధం లేకుండా ఉపకార వేతనాలు ఇవ్వాలి. గూడూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో వైభవంగా లక్ష తులసి పూజ. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదిక అని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప పేర్కొన్నారు. గూడూరులోని కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. రెండో పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా జడ్జి గురప్ప మాట్లాడుతూ 200 కేసుల వరకు ఈ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు నుండి మండల న్యాయ సేవాధికార సంస్థ వరకు నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు. అనంతరం వివిధ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గిరీష, జడ్జిలు ఏడుకొండలు, సాయిరాం, శంకరయ్య, ఏపీపీ వసంతకుమార్, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ, సిఐ సుబ్బారావు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు. సో తప్పని చెప్పేవాళ్ళు ఉన్నారు, తర్వాత దగ్గర తీసేవాళ్ళు ఉన్నారు. సో వాడికి తెలుసు వాడు అన్నదమ్ముల మధ్యలో పెరుగుతున్నాడు, అక్క చెల్లెల మధ్యలో పెరుగుతున్నాడు. ఒక చెల్లెల్ని ఎలా చదివించాలి, ఒక చెల్లెల్ని ఎవరిని చేసి ఎలా రక్షించుకోవాలి, ప్రతి విషయం తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ మనకి ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఏం చేసుకోలేదు, సపరేట్ కాపురం పెట్టేస్తున్నాం. భర్త ఒకటి ఉద్యోగానికి పోతాడు, భార్య ఒకటి ఉద్యోగానికి పోతాడు, అన్న ఒక డిస్కోటెక్కి వెళ్తాడు, కూతురేమో పప్పుకి వెళ్ళిపోతుంది. నేను ఏ రాత్రి ఎవరింటికి వస్తారో తెలియదు, ఏ టైంలో వస్తారో తెలియదు, ఎవరు ఎలా తిరుగుతారో తెలియదు. సో ఎవరు సూపర్వైజ్ చేసేవాళ్ళు కూడా లేదు. బట్ ఏదైనా కానీ మనం లాని కూడా తయారు చేసుకునేది ఎప్పుడు కూడా మన జీవితం సక్రమంగా ఉంచడం కోసమే, సమాజంలో మన నడవడికి సరిగ్గా ఉండటం కోసమే. 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం కానీ నేరంగా వాళ్ళు నేరంగా అవుతుంది. ఇవాళ సమాజంలో దాన్ని నేరంగా మనం ఎందుకు పరిగణిస్తున్నాం? మన కాండక్ట్ని మనం సరిదిద్దుకోవడం కోసం, మన సక్రమంలో పెట్టుకోవడం కోసం ఒక పనిని మనం దాన్ని నేరంగా పరిగణిస్తూ వస్తున్నాం ఒక చోట, ఆ పరిస్థితులను బట్టి, ఆ సమాజాన్ని బట్టి. అంతేకానివ్వండి, చట్టాన్ని ఎప్పుడైతే మిస్యూజ్ చేసేస్తే మనం అది మన వైపు మనకు శాపంలాగా తయారైపోయింది. నేను చూసాను కదా, ఇక్కడ మొత్తం ఏం చేశాను, బ్రిటిష్ వాళ్ళు లెక్కేసి 7 బ్రిడ్జిలు కట్టారు, వాళ్ళు వస్తే నీళ్లు పోతా ఉన్నాయి. ఇండియా వాళ్ళు లెక్కేసి 3 బ్రిడ్జిలు కట్టారు, మిగతా 4 బ్రిడ్జిలు లేవు. అసలు అక్కడ వాగులు లేవు, వాగుల స్థానంలో పొలాలు, మొత్తం పంటలు ఉన్నాయి. గూడూరు మొత్తం మునిగిపోయింది. ఏమవుతుంది, మనం ఎప్పుడైతే మనం నేచర్కి అగేన్స్ట్ పోయామో మన మీద వచ్చేస్తుంది. అది కూడా చట్టం కూడా అంతే మిస్యూజ్ చేస్తాను. సో ఏమవుతుంది, మిస్యూజ్ చేసేస్తే భార్య భర్త విడిపోతారు. విడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏడుకి వచ్చే భర్త ఇంకో భర్త వస్తాడు, మంచి ఆవిడ వస్తాడా, లేకపోతే అక్కడికి వచ్చే భార్య ఇంకో ఆవిడ మంచి ఆవిడ వస్తుందా? అంత మంచి ఆవిడైతే సెకండ్ హ్యాండ్లో ఎందుకు చేసుకోవాలని ఆలోచించలేదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చట్టాలైనా కానివ్వండి, న్యాయాలైనా కానివ్వండి, మన కోసం మనం తయారు చేసుకునే ప్రజాస్వామ్యంలో ఇక్కడ రాజకీయం ఎవరు లేదు, ఎవరు తయారు చేసి రుద్దట్లేదు. మనం ఎన్నుకున్న నాయకులు మన కోసం తయారు చేస్తున్న చట్టాలన్నీ కూడా మనం మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కోర్టులో పరిష్కారం కాకుండా చాలా సంవత్సరాలుగా పెండింగ్, అతి తక్కువ కాలంలో శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ లోకాలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల భార్యాభర్తల కేసులు మధ్య ఉన్న ఏకాంతాలను కూడా లోకాలతో వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని పరిష్కారం చేసుకోవడానికి, దీనివల్ల ఒకరికొకరు మరీ మనస్పర్ధలు తెచ్చుకొని ఇంకా 4 కేసులు ఉంచుకోకుండా ఒక సర్వశాసము చిన్న చిన్న అధికార వ్యవస్థలో ఒక తగ్గ పోలీస్ స్టేషన్
రద్దుపై మళ్ళీ కేసు విచారణకు హాజరవలసి వస్తుంది. విచారణప్పుడు సాక్షులు తర్వాత పోలీసు యంత్రాంగము చాలా కష్టపడి వాళ్ళకు హాజరుపరచవలసి వస్తుంది. మా బ్యాంకులో ఉన్న విషయం వరకు నేను ఇదివరకు ఇటువంటి అవకాశాలు పెట్టాను. ప్రజలకు డిపాజిట్ సేకరించి దాని నుంచి లోన్ ఇచ్చి మళ్ళా మేము బ్యాంక్ నిర్వహణ తర్వాత తదుపరి మళ్ళా బ్యాంకులో ఉండడానికి చేస్తాం. కాబట్టి ఈ ప్రజల సహకారం చాలా అవసరం. మీ ఏమి సక్రమంగా అయితేనే మేము వేరే వాళ్ళకి మళ్ళా ఇవ్వగలుగుతాము. పర్టికులర్ సెక్టర్లో సరిగా వేసుకోమంటే ఆ సెక్టర్కి మాత్రం లోన్ ఎవరికైనా స్థితిలో ఉంటాము. కాబట్టి ప్రజలు మ్యూచువల్ హెల్త్ అంటే ఇతరులకు మన సహాయం లేదు, మన లోన్ సక్రమంగా కట్టి ఇతరులకు మన లోన్ పెట్టుకుంటూ సహకరించాలి. ఒకే రోజు వేల కేసులు పరిష్కారం అవుతున్నాయి. ఇది చాలా చక్కని అవమానము. దీనివల్ల చాలా మందికి చాలా విలువైన సమయం, కష్టాలు విలువైన సమయం, అంశాలు వృధా కాకుండా డబ్బు అన్నీ వృధా కాకుండా అలపడ్డాయి. మామూలుగా కేసు అంటేనే తెలుసు, మనము కొన్ని సంవత్సరాలు నడుస్తున్న కేసు అంటే మామూలుగా ఇప్పుడు వెళ్తామో ఓడతామో దానికంటే డబ్బు దాంతో పాటు విలువైన సమయము టెన్షన్తో అజాగ్రత్తతో ఆరోగ్యం కూడా ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఎవిడెన్స్ వస్తేనే అటెండ్ కావడానికి ఒకసారి చాలా వేళ తీసుకుంటుంటాం, ఒక్కోసారి వాళ్ళకి సమస్య కూడా వస్తుంటాయి. అంటే ఒక ఎవిడెన్స్ ఇవ్వడానికి అనేది కావడానికి మాకు రోజు పట్టిందంటే అనుకోకుండా ఆ రోజు ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అలాంటి వాళ్ళు కష్టాలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ పార్టీకి మన యొక్క భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న కేసుల్ని ఎలా త్వరగా పరిష్కరించాలా, బాధితులకి ఎలా త్వరగా తక్కువ న్యాయం చేయాలా అనే కాన్సెప్ట్ అయినా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ జరిగింది. ఆ సమయంలో ఒక లీగల్ సర్వీస్ అలాంటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ లోకాలకు కండక్ట్ చేస్తూ బాగుంటుందని అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో నుంచి పుట్టుకొచ్చింది ఈ లోకాలకు. అయితే అప్పుడు 2020 కమిటీ రావడం జరిగింది, కానీ అది బాగా యాక్టివ్ లేదు. 90 నుంచి బాగా యాక్టివ్ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఈ 2 years నుంచి దీనిపైన ఎందుకు ఎక్కువ ఇంత శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది అంటే, ఒక 2 years 2011 ప్రాంతంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు గారి ఆధ్వర్యంలో కమిటీ చేస్తే ఆయన చెప్పిన విధానం ఏంటంటే, ఈ రోజు కూడా సపోర్ట్ ఈ రోజు నుంచి అసలు ఏం కేసులు రిపోర్ట్ కాకపోయినా ఏ కేసు రిపోర్ట్ జరగకపోయినా ఇప్పుడు భారతదేశంలో ఉన్న కోర్టు వాళ్ళ కేసులన్నీ తీసుకొని రావాలి అంటే సుమారు 350 కోట్ల చెప్పారు. దేశం మొత్తం మీద జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. ఢిల్లీ నుంచి మన సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ కోర్టు వరకు, అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు వరకు, తర్వాత జిల్లా కోర్టులోని అన్నింటిలో కూడా ఈరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. తర్వాత ఇక్కడ గూడూరులో పోలీసు వారు, తర్వాత బ్యాంక్ అధికారులు, తర్వాత అందరి సహకారంతో చాలా వరకు మంచి స్పందన అయితే వచ్చింది, బాగా వచ్చారు. ఎక్కువగా పొదలకూరులో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొదలకూరు నుంచి ఎక్కువ వచ్చారు. ఒక 200 కేసుల వరకు పరిష్కారం అవుతాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏదైతే మంచి స్పందన పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలను విస్తృతం చేస్తున్నారు. కేవలం పట్టణ ప్రాంతానికే కాక నియోజకవర్గంలోని వరద బాధితులను కూడా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఆదుకుంటున్నారు. కోట మండలంలోని పుచ్చలపల్లి గ్రామంలో వరద బాధితులకు వారు దుప్పట్లు అందజేశారు. కోట మండలంలోని పుచ్చలపల్లి గ్రామంలో వరద బాధితులకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు. పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కోట మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఇంద్రసేనయ్య, జన్మభూమి కమిటీ సభ్యులు, గూడూరు పార్టీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, కౌన్సిలర్లు మొదలగువారు పాల్గొన్నారు.
ఆడ మీరు ఒకసారి మొదలు ఫోన్ చేయండి రెడీగా ఉంటే. వరదల్లో చాలా మునిగిపోయింది. అప్పుడు గూడూరు మున్సిపల్ చైర్మన్ అక్కగారు గంట ఫోన్ చేసి, తమ్ముడు ఎట్టున్నారు, మీ ఊరు ప్రజలు ఎట్టున్నారు, అందరినీ కాపాడు, అందరినీ మిట్ట ప్రాంతాలకు తరలించని గూడూరు మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ కూడా మమ్మల్ని వాకాడ అధ్యక్షుడు కానీ, కోట అధ్యక్షుడు కానీ, చిట్టమూరు అధ్యక్షుడు కానీ ప్రతి క్షణం అన్నగారు అయితే ఎవరైతే ప్రతి క్షణం పలకరించేవాళ్ళు. మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాము, వరద బాధితులకి మా వంతు సహాయం చేస్తామని ఆమెకి మున్సిపాలిటీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక రోజంతా టైం కేటాయించి మన గ్రామాన్ని ఆమె సందర్శించి మన బాధలు గమనించి నా వంతు మీకు సహాయం చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పేసి పోవడం జరిగింది అక్క. ఈరోజు మనకి ఆమె తెలిసినంత అనేక గ్రామాల్లో, మన గ్రామంలోనే కాదు అనేక గ్రామాల్లో కూడా ఆమె చాలా ఆర్థిక సహాయం చేస్తూ మనల్ని ఆదుకునేదానికి ఈరోజు కూడా వచ్చింది. కాబట్టి మనందరం కూడా అక్క ఉదార స్వభావానికి ఎప్పుడు రుణపడి ఉంటామని మన గ్రామం తరఫున నేను అప్పుడు మినిస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు చూసాము. ఎక్కువ పుచ్చలపల్లి గ్రామం ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇది అంటే మొన్న వచ్చిన వర్షాలకి బాగా దెబ్బతినింది పుచ్చలపల్లి గ్రామం అని చెప్పారు. అంటే ఎటు పక్క నుంచి కూడా మీకు దారి లేకుండా అయిపోయి ఆ ఎల్లవతోటి రోడ్లన్నీ కొట్టుకొని పోయి ఇబ్బంది పడ్డారని అప్పుడు మినిస్టర్ గారు కూడా చెప్పారమ్మా, మీకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇళ్ళు మీరు పడిపోయిన ఇళ్ళకి రాయలేదని చెప్తున్నారు. అది కోటారెడ్డి గారు మళ్ళీ రీఎంక్వైరీ పెట్టించి పడిపోయిన ఇళ్ళని అంటే ఫోటోలు తీసుంటారమ్మా, మీ అందరికి ఫోటోలు తీసుంటారు. ఫోటోలు తీసినప్పుడు పడిపోయిన ఇళ్ళకి 5,000 ప్లస్ 4,000 9,000 రూపాయలు మీకు అందేటట్టు చేయాలమ్మా. మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్షాలు వచ్చినప్పుడు 3 రోజులు ఆ వర్షాల్లోనే నెల్లూరులో ఉండి అందరూ ఇబ్బందుల్లో ఉండారనే ఉద్దేశంతో ఈ 4,000 కూడా సత్వర సహాయంతో త్వరగా అందేటట్లుగా మీ అందరికి అందించడం జరుగుతుంది. ఎవరన్నా ఇళ్ళు పడిపోయి రాకుండా ఉంటే కోటారెడ్డి గారు మళ్ళా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మళ్ళీ మీకు రీసర్వే చేయించి మళ్ళీ మీ అందరికి మళ్ళా ఆ డబ్బు వచ్చే విధంగా మీకు చేస్తారమ్మా. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టున్నారు. ఆ సంక్షేమ పథకాలు కూడా మీరందరూ పొందే విధంగా అంటే ఇప్పుడు ఈ పెన్షన్ 200 నుంచి 1,000 రూపాయలు చేయటము, తర్వాత రేషన్లో అంతకుముందు మనిషికి 4 కేజీలు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు 5 కేజీలు చేశారు. ఇంటికి 20 కేజీలు పరిమితం చేసి ఉన్నారు ఎంతమంది ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరి పేరు మీద 5 కేజీలు బియ్యం ఇచ్చేటట్టు చేస్తున్నారు. తర్వాత గ్యాస్ కూడా ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇచ్చేది చేస్తున్నారు. మరి మీ గ్రామంలో పుచ్చలపల్లి గ్రామంలో కూడా ఇస్తారు చెప్పున్నారు, అందరికీ కూడా గ్యాస్ ఇస్తారు. కలెక్టర్ గారు చెప్పున్నారు, జేసీ గారు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పున్నారు, అందరికీ గ్యాస్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత జీవిత బీమా ఈ డ్రైవర్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి 5 లక్షలు చేశారమ్మా. మన ఎన్టీఆర్ వైద్య సేవని 2 లక్షల రూపాయలకు ఉండింది, ఇప్పుడు 2.5 లక్షకి ఆరోగ్య బీమా చేశారు. దాంట్లో ఇంకా ఒక 100 రకాల జబ్బులను కూడా చేర్చి వాటికి కూడా దాంట్లో వీలు కలిగేటట్టుగా చేశారు. అంటే మీరు హాస్పిటల్లో ఆ జబ్బులకు కూడా చూపించుకునే విధంగా ఫ్రీగా చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అన్నీ మీకు ఉపయోగించుకునే విధంగా మీకు అదే మరుగుదొడ్లు నిర్మించుకునే దానికి చెప్పున్నారు. ఇప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు మరుగుదొడ్ల కోసం సిమెంట్ బస్తాలు తెచ్చుకొని ఉంటే అది కూడా గట్టగట్టిపోయింది అని చెప్తా ఉన్నారు. నష్టపడ్డారు కాబట్టి ఆ మరుగుదొడ్లు మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఉంటుంది. అట్లా ఏమన్నా ఫోటోలు తీసి చేస్తున్నారా? లేదు. అవునా? అంటే అట్లా కూడా అంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నష్టపోయారు కాబట్టి అది చెప్తే ఏమన్నా రికవర్ చేస్తారేమో, అది కూడా మాట్లాడుకొని. తర్వాత పెన్షన్లు ఇప్పుడు ఆమె భర్త చనిపోయారని చెప్తుంది, ఆ సర్టిఫికేట్ అది పెట్టుకొని మీరు మీ ఫోటో అవి పెట్టామా, మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు అవన్నీ కనిపెట్టారంటే పెన్షన్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఇబ్బందుల్లో ఉన్నారని మేము చిన్న సహాయమే బెడ్షీట్లు ఇద్దాం అందరికీ, ఇప్పుడు వచ్చేది కూడా చలికాలం కాబట్టి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో బెడ్షీట్లు ఇచ్చేదానికి వచ్చున్నాము. తర్వాత ఇప్పుడు ఈ కాలం చలికాలంలో జబ్బులు కూడా ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, జ్వరాలు, జలుబులు ఇవన్నీ కూడాను.
అందరూ జాగ్రత్తగా ఉండి శుభ్రంగా ఉండి మీ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఈ వరదల వల్ల ఈ చెత్త చెదారాలంతా పేరుకొని పోయి మీకు జబ్బులు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇళ్ళ చుట్టూ కూడా శుభ్రంగా పెట్టుకొని జబ్బుల నుంచి కూడా బయటపడే విధంగా మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. స్టడీ సర్టిఫికేట్స్ తో సంబంధం లేకుండా విద్యార్థులకు ఉపకార వేతనాలు అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వినయ్, బాబురావులు మాట్లాడుతూ ఉపకార వేతనాల వెబ్సైట్లను మళ్లీ విడుదల చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ బ్రాంచ్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్, కరీముల్లా, హరీష్, శివకుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్కి ఆధారు సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను వెంటనే ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేశారు. అదే గద్దెనెక్కిన ఈరోజు ఆ ప్రభుత్వం ఏమంటుందంటే ఆధార్తో స్కాలర్షిప్కు లింకు పెట్టి ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులను చదువుకు దూరం చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఒకటే చెప్తుంది, ఏ మాత్రం మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్కాలర్షిప్ ఆధార్ ముడిని తొలగించాలి. ఏదైతే డిసెంబర్ 5వ తేదీకి స్కాలర్షిప్ డేటు గడువు ముగిసిందో ఆ ముగిసిన డేట్ని వెంటనే కొనసాగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. కన్నా ఈ రోజు తొందరగా మోసేసింది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గతంలో కన్నా ఈ విద్యార్థుల్ని ఎట్లా తొలగించుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఆలోచిస్తా ఉన్నాడు. ప్రధానంగా అంచెలంచెలుగా ఈరోజు హాస్టల్స్ అయితేమి, ఫీజు రీంబర్స్మెంట్ అయితేమి గతంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న రీంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదే పరిస్థితుల్లో డిసెంబర్ 5వ తేదీన క్లోజ్ చేసిన వెబ్సైట్ని వెంటనే ఓపెన్ చేయాలని చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మన జిల్లాలో 20 రోజుల నుంచి భారీ వర్షం కురవడం వల్ల విద్యార్థులు కాలేజీలకి రాలేని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు లేకుండా కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 32, 33 వార్డుల్లో పార్టీ జెండాను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 2వ పట్టణ పరిధిలోని 32, 33 వార్డులో శుక్రవారం మధ్యాహ్నం జనచైతన్య యాత్రలు జరిగాయి. ముందుగా పార్టీ జెండాను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ సుపరిపాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. అనంతరం వార్డులోని వరద బాధితులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాధా జోష్నలత పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, దాసరి కృష్ణమనాయుడు, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, భాను, శంషీరా, నాయకులు పడియాల శ్రీహరి, శ్రీధర్ మొదలగువారు పాల్గొన్నారు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ
మన తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించి యాత్రలో ప్రజలకి మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి అని చెప్పే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు జన చైతన్య యాత్రలు ప్రారంభించమని చెప్పారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసి అందరికీ అందిస్తున్నారు. అదేవిధంగా పొదుపు గ్రూపు మహిళలకి 3000 రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేసి దాన్ని పెట్టుబడిగా 3000 రూపాయలు పెట్టున్నారు. రైతులకి రుణమాఫీగా 50,000 లోన్ తీసుకున్న వాళ్ళకి ఏకమొత్తంగా 50,000 రూపాయలని లోను తోసేసే విధంగా చేస్తున్నారు. ఇంకా మనకి 24 గంటలు కరెంటును ఇస్తున్నారు. మన ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్లు ఉచిత విద్యుత్తుని ఉపయోగించుకునే విధంగా మనకి పథకాలను ప్రవేశపెట్టున్నారు. అందరికీ రేషన్ అందరూ ఇచ్చారు. మనకి వచ్చిన ఈ వరద కారణంగా ముంపుకు గురైన వాళ్ళకి ప్లస్ పేద ప్రజలందరూ కూడా రేషన్ 25 కేజీల బియ్యము, నూనె, చక్కెర, పప్పు అన్నీ కూడా ఇచ్చి ఆ 10 రోజుల్లో పని లేని అంటే పనికి పోకుండా ఉన్నారు కాబట్టి అందరూ ఉపయోగించుకునే విధంగా ఇచ్చారు. ఈ ఫలాలన్నీ అందుకున్నారా లేదా అని ఇంకా తెలియకుండా ఉంటే ఈ రేషన్ కార్డులు లేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ రేషన్ కార్డులు అందరూ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్పటం, ప్లస్ పెన్షన్లు మరీ ముసలి వాళ్ళుగా ఉండి పెన్షన్లు రాని వాళ్ళు ఉంటే వాళ్ళని గమనించి వాళ్ళకి ఇచ్చేసే విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి తెలియజేసే విధంగా ఈ జన చైతన్య యాత్రలు సాగాలని చెప్పారమ్మా. దానిలో భాగంగా మేము ఈ జన చైతన్య యాత్రలు చేస్తున్నాం. వార్డు కౌన్సిలర్ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఈ సంక్షేమ పథకాల గురించి వివరించమని చెప్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి జన చైతన్య మన మాజీ కౌన్సిలర్ సరస్వమ్మ ఎప్పుడో జరిగి ఉండాల్సింది ఈ వరదల వల్ల ముంపు వచ్చినందుకు జనాలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మా హైకమాండ్ నవంబర్లో జరగాల్సిన కార్యక్రమం డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసింది. ఈ డిసెంబర్లో మా పార్టీ ఆదేశానుసారం 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ఈ కార్యక్రమాలు జరిపి జనాన్ని చైతన్యవంతులు చేసేదానిగా మా పార్టీ నాయకుల ప్రోగ్రాం ఇది. మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత గవర్నమెంట్ కంటే పెంచి పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు పెంచాడు, విడో పెన్షన్లు పెంచాడు, వికలాంగుల పెన్షన్లు 3 రెట్లు చేశాడు. వరద బాధితులకు ఇమీడియట్ గా వచ్చి 3 రోజులు నెల్లూరులో కూర్చొని మనకు దాని ఫలితాలు బాధితులకు నష్టపరిహారం అందించేదానికి ఎంతో కృషి చేశాడు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని మీకు తెలిపేందుకే ఈ జన చైతన్య యాత్రలు ప్రారంభించారు. కృష్ణనాయుడు గారు చెప్పినట్టు 1వ తేదీ నుంచి 14వ తేదీ దాకా జరగాల్సిన ఈ కార్యక్రమానికి మనకు తుఫాను వరదలు వచ్చి ఇళ్లలో ఉంచి ప్రజలు బయటికి రాలేని సందర్భంలో మీకు అందాల్సినటువంటి అందిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లేటుగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కింది. ఈ తుఫానుకి చంద్రబాబు నాయుడు 3 రోజులు నెల్లూరులో ఉండి పేద ప్రజలకి ఈ అందుబాటులో వస్తువులు అందుతాయో లేదో అని చెప్పని ఆయన కూర్చొని అది పనిగా 25 కేజీల బియ్యము, పప్పులు ఉచితంగా ఇచ్చుటకు ముందు ఆయన ప్రకటించారు. అదేవిధంగా ముప్పుకు గురైన ఇళ్ళని చూసి రాయమని అందరికీ న్యాయం జరగాలని చెప్పాడు కొందరు అధికారులు. అందువల్ల పేద ప్రజలకి ఏ రోజు అండగా ఉండే తెలుగుదేశం. జై చంద్రబాబు,
జై తెలుగుదేశం. ఇప్పటి వరకు మనం అనేక కష్టాలను ఎదుర్కొన్నాం. గత మాసం రోజులుగా మనం ఊహించిన రీతిలో ఒక రకంగా నొప్పి తెలియకుండా వాత పెట్టిపోయింది ఈ వర్షం. మనకు ఎక్కడా గాలి తోలకుండా, ఎక్కడా చెట్లు పడకుండా, ఎక్కడా ఇబ్బంది పెట్టినట్టే మనల్ని అందరినీ ముంచి పైకి లేపింది. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులే దానికి ఎక్కువ బాధితులు. అటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు మన పట్టణ ప్రథమ పౌరురాలు దేవసేనమ్మ గారు, అదేవిధంగా వారి భర్త అయినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి గారు మనల్ని అన్ని రకాలుగా ఆదుకునేదానికి వారు పొగులు రాత్రి కష్టపడి మన వెంట ఉన్నారు. సుమారుగా 3-4 లక్షల రూపాయలు పెట్టి ఆహార పొట్లాలు తయారు చేసి, అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉందో, ఎక్కడైతే పేదలు అన్నం వండుకోలేని పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆహార పొట్లాలు పంపించడానికి అహర్నిశలు కృషి చేసి, ఎక్కడ క్యాటరింగ్ తయారు చేస్తున్నా ఎంత మందినైనా పిలిచి అన్ని క్యాటరింగ్ లో కూడా ఆర్డర్ ఇచ్చి మన ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. అదేవిధంగా వర్షాలు ఆగిన తర్వాత అనేక ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. చైర్మన్ గారు ప్రతి వీధి కూడా తిరిగారు. తిరిగినప్పుడు వృద్ధులను చూశారు, అదేవిధంగా చిన్న చిన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి పేదలను చూశారు. వీళ్ళు ఈ వర్షాలకి గుడిసెల్లో తడిచిపోయారు. వీళ్ళు కనీసం గుడ్డ కూడా లేదు, కప్పుకున్నానికి చలికి ఏ విధంగా తట్టుకుంటారని ఒక బాధ్యతతో ఆలోచించి వారికున్న అవకాశంలో సుమారు 3 లక్షల రూపాయలు పెట్టి 2,500 దుప్పట్లు, 2,280 దుప్పట్లు మనకు తెచ్చి ప్రతి వార్డులో కూడా ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పంచడం జరిగింది. దీని అంతటికీ అటు చైర్పర్సన్ గారికి అయితేమి, ఇక్కడ తెలుగుదేశం తరఫున పనిచేస్తున్న మా అందరికి కూడా ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. మన రాష్ట్రం విడిపోయే రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు రాష్ట్రాన్ని పగ్గాలు చేతబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ, ఇంకో పక్క ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అంటే ఒక ఇల్లు నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో రకరకాలుగా పరిశీలించి ఈ రోజు మనందరూ తెలుసు విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర రాజధాని నిర్మాణానికి ప్రయత్నం మొదలు పెట్టారు. అది కూడా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి గల రాజధాని నిర్మించాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు ఆ రాజధాని నిర్మాణం చేపట్టారు. ఆ రాజమండ్రి గారు ఎంతో శివకుమార్ రెడ్డి గారు చైర్మన్ గారు ఆలోచించి 200 బెడ్షీట్లు ఎక్కడ సరిపోతాయని 2,500 బెడ్షీట్లు తెచ్చి ప్రతి వార్డులో 33 వార్డులు ఉంటే ఎన్ని ఇవ్వగలుగుతారు? కొంతమంది మీరు కూడా సర్దుకొని, మనకు ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటే పేదవాడికి వచ్చే అవకాశం మీరే ఇవ్వాలా. ప్రతిసారి ఎంఆర్ ఆఫీస్కి వచ్చినప్పుడు 4 సార్లు తిరిగాము, 5 సార్లు తిరిగాము, మేము ఓట్లు వేసుకునేటప్పుడు వచ్చారంటే మీరందరూ కూడా మన పని మనం చేసుకోవాలి తప్ప ఎవరు వచ్చి పని చేయరు. మీరు 1కి 4 సార్లు తిరగాల. గవర్నమెంట్ అంటే మనమే, ఎక్కడి నుంచో వస్తే గవర్నమెంట్ కాదు. మీరు కూడా చైర్మన్ గారి నోటీస్కి తీసుకొచ్చి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే అరవకుండా రద్దు చేయకుండా ప్రశాంతంగా పోతే అధికారులు కూడా చేస్తారు. మీరంతా మనం ఇంట్లో 2 ఉంటేనే మనం మన పిల్లల్ని కంట్రోల్ చేయలేం. అటువంటి మండలంలో అంతే మొత్తం 40,000 మంది 35,000 మంది జనాభా ఉన్న గూడూరులో ఎంఆర్ఓ మీద పోయి అందరం అడిస్తే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవడం, లేకపోతే పని ఉందని వెళ్ళిపోతారు. మీరు అదంతా చేయకుండా ఎవరికైనా రాకపోతే ఖచ్చితంగా 32, 33 వార్డుల్లో వాటర్ వచ్చింది వాస్తవం. ఆ రోజు చైర్మన్ గారు కూడా వచ్చారు. అందరికీ భోజనాలన్నీ కూడా చైర్మన్ గారు అందించారు. ప్రతి ఒక్కరికి రావాలంటే కొంతమంది మిస్ అయిపోతాయి. దాన్ని మనం తప్పుగా తీసుకొని వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు కదా. ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్నాడో మన పక్కన వాళ్ళకే ఇచ్చారు కదా. అది కూడా లేకుండా చాలా దగ్గరలు ఉన్నాయి. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మనందరం కూడా గూడూరు డెవలప్ అయితే మనం డెవలప్ అయినట్టే. కాబట్టి మీరందరూ కూడా చైర్మన్ గారు శివకుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎంతో మంచి మనసుతో గూడూరులో ఏదో మంచి కార్యక్రమాలు చేయాలనుకుని వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే తప్ప వాళ్ళని 1-2 సార్లు అరిచామనుకోండి, ఈ రాజకీయాలు మాకు వద్దని వెళ్ళిపోయారనుకోండి, నష్టం మనకే, వాళ్ళకి ఏం నష్టం ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకుని అందరూ కూడా అరసకుండా ఎవరికైతే బెడ్షీట్లు రాకపోతే నిజంగా ఎవరన్నా ఉంటే 1-10 మంది ఆగితే వాళ్ళకి మళ్ళీ కూడా ఇప్పించే అవకాశంతో నేను కూడా ప్రయత్నం చేస్తాను. రచ్చ చేయకుండా జాగ్రత్తగా తీసుకొని మనందరం కూడా చైర్మన్ గారికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ జన చైతన్య యాత్ర అనేది సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు తెలియజేసేదానికి, వాటన్నిటినీ అందరూ అందుకునే విధంగా మమ్మల్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయమని చెప్పున్నారు. ప్రతి వార్డులో కౌన్సిలరు ప్రతి ఇంటికి ప్రతి గడప ఎలక్షన్లప్పుడు తిరిగిన విధంగా మళ్ళా తిరిగి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ప్రజలకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక్కొని చేసే విధంగా పార్టీ పరంగా మనం చేసే విధంగా చేయమని చెప్పున్నారమ్మా. ఆ విధంగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈ
పెన్షన్ 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశారు. అందరూ ఆ మెడిసిన్స్ కొనుక్కునేదానికి కానీ వాటికి అన్ని రేట్లు పెరిగిన కారణంగా ఆ 200 చాలవనే ఉద్దేశంతో దాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసి అందరికీ సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా 500 రూపాయలు వికలాంగుల పెన్షన్ని 1500 చేశారు. ఇంకా రేషన్ కూడా అంతకుముందు మనిషికి 4 కేజీలు ఉండేది, ఇంటికి 20 కేజీలని పరిమితి ఉండేది. ఇప్పుడు అది లేకుండా మనిషికి 5 కేజీలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు ఇవ్వమని చెప్పున్నారమ్మా. ఇంకా మనకి ఎన్టీఆర్ ఈ వైద్య సేవ అనేది 2 లక్షలకు ఉండేది అంతకుముందు, ఇప్పుడు 2.5 లక్షకి దాన్ని పెంపొందించి దాంట్లో ఇంకా కొన్ని జబ్బుల్ని కూడా చేర్చి వాటికి కూడా ఇది వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవని అందిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ, మన గూడూరులో రైతులు తక్కువ ఉన్నారు, కానీ రైతు రుణము 50,000 రూపాయల లోపల తీసుకున్న వాళ్ళందరికీ ఏకమొత్తంగా 50,000 రూపాయల రుణం నుంచి విముక్తుల్ని చేశారు, అంతా తీసేశారమ్మా. తర్వాత పొదుపు మహిళలకు కూడా ఒక్కొక్కరికి ఆ పొదుపు మహిళలకు పెట్టుబడిగా 3,000 రూపాయలను వాళ్ళ అకౌంట్లో వేశారు. పెట్టుబడిగా ఉపయోగించుకునే దానికి 3,000 రూపాయలను వేశారు. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలమ్మ. మనకి విద్యుత్ అంతకుముందు ఎప్పుడు పవర్ కట్ ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పవర్ కట్ ఉందా? లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఒక ఉదయం అరగంట ఆపుతారు. అది ఎందుకంటే మీకు నీళ్లు సక్రమంగా వచ్చేదానికి. ఆ అరగంట ఆపకపోతే మోటార్లు వేసినందువల్ల మిగతా వాళ్ళు పట్టుకుని ఇబ్బంది కాబట్టి ఆ టైంలో ఒక 1/2 అవర్ మీకు కరెంటు ఆపేసి మళ్ళా కరెంట్ ఇస్తున్నారు. అంతకు తప్ప ఇంకేం లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళకమ్మా, అంటే పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ ప్లస్ పేద ప్రజలకి, అంటే ఇన్కమ్ తక్కువ ఉండే వాళ్ళకి 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇస్తున్నారు. మీరు 50 యూనిట్ల వరకు ఉచితంగా ఉపయోగించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచిత విద్యుత్తుని అందిస్తున్నారు. ఇంకా అమ్మ, ఇప్పుడు మనకి రేషన్ కార్డులు లేకుండా చాలా మంది రేషన్ కార్డులు లేవు అని చెప్తున్నారు. రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసుకోండి అమ్మా. అంటే ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ పిల్లలకి పెళ్ళయి వాళ్ళు వేరే కాపురం పెట్టినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు కావాలి కాబట్టి ముందు ఉన్న పాత రేషన్ కార్డు ఇప్పుడు ఆ కుటుంబంలో కొడుకో కూతురో వేరే వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఫోటోలతోటి వాళ్ళ ఆధార్ నెంబర్లు కనుక మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళకు కూడా రేషన్ కార్డు వస్తుంది. ఇది అందరూ గమనించండి అమ్మా, మీకు ఇది ఒక మంచి అవకాశము. మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో రేషన్ కార్డు వస్తుంది, లేదంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా పట్టొచ్చు. మీకు రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి రేషన్ వస్తువులు తెచ్చుకునే దానికి కానీ అన్నిటికీ మీరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం చాలా ఇబ్బందులు పడ్డాం, అన్ని ముంపుకి గురైనాయి. చాలా మంది పేర్లు రాలేదు అని చెప్తున్నారు. అంటే ముంపుకి గురై కూడా పేర్లు ఆన్లైన్ అవ్వక కొన్ని మిస్టేకులు జరిగి కొన్ని ఆగిపోయినాయమ్మా. అది కూడా మీరు ఈ రోజు అంటే చాలా లేట్ అయిపోయింది. ఈ లోపలే మీరు మిస్ అయినప్పుడు మా ఇల్లు రాసుకోలేదు అని మీరు ముందుగానే వెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీసులో తెలియజేయాలమ్మా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మీరు ఏమన్నా రాసుకోలేదు అంటే మీరు ఇప్పుడు నేను ఉదయం పోయి మాట్లాడొచ్చాను మా ఎంఆర్ఓ గారితో. ఈరోజు 6-6:30 గంటల దాకా కూడా మీరు అప్లికేషన్లు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. మీరు అప్లికేషను మీ ఫోటోతోటి మీ ఆధార్ నెంబరు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇచ్చి మీరు ఆ అప్లికేషన్ అక్కడ ఇవ్వండి అమ్మా. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మనకి 4,200 ఇళ్ళు రాశారమ్మా. 4,200 ఇళ్లకి ఇప్పుడు 4,000 లెక్కన కొన్ని పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకి 5,000, 4,000 ప్లస్ 5,000 కలిపి 9,000 ఇస్తారు. అట్లా అందరికి ఇప్పుడు 4,200 మంది ఇళ్ళు రాసున్నారు. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే, పొరపాటున మిస్ అయి ఉంటే మీరు కూడా అప్లై చేసుకొని ఎంఆర్ఓ గారి ఆఫీసులో ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈ రోజు దాటిందంటే మీకు ఇంకా రాదమ్మా. అది కూడా గమనించుకోండి. మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఇళ్ళు మునిగి మీ బట్టలు అన్ని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను గమనించాను, నేను వచ్చి చూశాను. 5-6 అడుగుల నీళ్లు వచ్చి ఇళ్లలో సమస్తం కోల్పోయి అన్ని బట్టలన్నీ తడిచిపోయి అవి ఆరేసుకునేవి వీలు కూడా లేకుండా 5-6 రోజులు అవి మక్కిపోయి వాసన, నేను వచ్చేటప్పటికే వాసన వస్తున్నాయి. బట్టలు, బెడ్లు, అన్ని దిండ్లు అన్ని వాసన వస్తున్నాయి పాపం ఇళ్లలోకి పోతుంటే.
అట్లా నష్టపోయిన వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇస్తారమ్మా. మిస్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఇచ్చేసుకోండి. ఈ రేషన్ కార్డులకి అప్లై చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా నేను మున్సిపల్ ఆఫీస్లో ఉంటానమ్మా, నా దగ్గరికి నేరుగా రావచ్చు. మీ ఇబ్బందులు ఏమున్నా కూడా నాకు తెలపొచ్చు. తర్వాత దీపం కనెక్షన్ల కింద మొన్న 405 వచ్చినాయమ్మా. కానీ ఇప్పుడు గ్యాస్ లేని ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇవ్వమని చెప్పున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇవ్వమన్నారు. అంటే మీరు అంతకు ముందు ఇంట్లో గ్యాస్ ఉంటే రాదు, పూర్తిగా గ్యాస్ లేని వాళ్ళకి మాత్రమే గ్యాస్ని ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేసుకొని ఉంటే ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇస్తారమ్మా. కిరోసిన్ వాడకుండా, కట్టెలు వాడకుండా, కట్టెలు రహితం కిరోసిన్ వాడకుండా మీరందరూ హ్యాపీగా గ్యాస్ మీద వంట చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారమ్మా. స్టవ్, గ్యాస్ కనెక్షన్ కలిపి మీకు ఇస్తారు. కాబట్టి మీ అందరికీ గ్యాస్ కనెక్షన్లు వస్తాయమ్మా. ఇంకా మీకేమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు అడిగితే నేను ఇచ్చేస్తానమ్మా. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి రావచ్చమ్మా, నాతో మాట్లాడొచ్చు. నేను మున్సిపల్ ఆఫీస్లో ఉంటాను. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా నా దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకున్నాము. సమర్థవంతంగా మనల్ని ఇచ్చేయగలరు. మనము ఇప్పుడు అసమానంగా మనము విభజించబడ్డాము, కానీ సమర్థతతోటి దీన్ని కూడా ఎదుర్కొని మన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే విధంగా మొన్న శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. శంకుస్థాపన అంత ఇదిగా చేశారు. తప్పకుండా సక్సెస్ఫుల్ గా ఆయన ఈ రాజధాని నిర్మాణంలో విజయం సాధిస్తారు. దీనివల్ల ఎంతో మనకి రెవెన్యూ పెరగటమే కాదు, మన బిడ్డలకి కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ కలిగే విధంగా కూడా చేస్తా ఉన్నారు. మన ప్రతిపక్షాలన్నీ అసహనంతో ఉన్నాయి అంటే మన రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలిస్తున్నాడు అని అర్థం. వాళ్ళ అసహనంగా ఉన్నారంటే ఒక సమర్థవంతుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అని అర్థం. కాబట్టి ఈ సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశము. వాళ్ళు చూస్తే అటనంటే మీరు చూస్తే పక్కన రమ్మని చెప్పి యారు చేయాలి చెప్పు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, మీరు చూసుకోలేకండి. వాకాడు మండలంలోని కొండూరు గిరిజన కాలనీలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని కొండూరు గిరిజన కాలనీలో గిరిజనులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వివరించారు. కోట, వాకాడు మండలాల పార్టీ అధ్యక్షులు కోటేశ్వర్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, జలసంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గూడూరు పార్టీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, శ్రీధర్, పడియాల శ్రీహరి, కౌన్సిలర్లు మొదలగువారు పాల్గొన్నారు. ఇప్పుడు మొన్న మంత్రి గారితో కూడా మన శివకుమార్ అన్న, మన గూడూరు మున్సిపల్ చైర్మన్ దేవసేనమ్మ గారు మన మంత్రి గారితో కూడా వచ్చి పాల్గొన్నారు. మన గ్రామాలలో బొడ్డుపట్టి నీళ్ళు ఇళ్లలో పారినాయని చెప్పి వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయాను. మొన్న మంత్రి గారికి అందరి దృష్టికి తీసుకుపోతే ప్రతి ఇల్లు సర్వే చేసి అన్ని ఇల్లు రాయమని చెప్పారు. రాశారు, అన్నీ రాసుకుపోయారు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొద్ది రోజుల్లో డబ్బులు కూడా వస్తుంది గవర్నమెంట్ ద్వారా. అక్క ఏంటంటే ఈరోజు ఎస్టీలు ఇల్లు ఇబ్బంది పడుతున్నారు, గుడ్లన్నీ తడిసిపోయాయని చెప్పి పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయాలని పెద్ద మనసుతో మన ఊరిని ఎంచుకొని ఈరోజు మన ఊరికి వచ్చి దుప్పట్లు పంచడం అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. అటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తుంటారు.
మన గ్రామం తరఫున మన ఎస్టీ కాలనీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం, పేదల సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మొన్న మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఈ కొండూరు, పుచ్చలపల్లి ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగా వర్షానికి ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇవన్నీ చూసాము. అప్పుడు సరే వీళ్ళకి మా వంతు సహాయంగా ఈ దుప్పట్లు ఇది చేస్తామనే ఉద్దేశంతో దుప్పట్లు తీసుకున్నాము. అంటే మీకు ఇక్కడంతా కూడా ఇళ్లలోకంతా నీళ్లు వచ్చి బాగా అందరూ బట్టలు అవన్నీ తడిచిపోయి ఇదైపోయినారు కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చినప్పుడు ఈ అందరూ ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో ఇళ్ళు తడిచిపోయిన వాళ్ళందరికీ 4,000 రూపాయలు, ఇళ్ళు పడిపోయిన వాళ్ళకి పాక్షికంగా దెబ్బతిన్న వాటికి కూడా డబ్బులు ఇవ్వమని చెప్పున్నారు. మీ అందరికీ ఇప్పుడు మధురెడ్డి గారు మీ అందరి పేర్లు రాయించామని చెప్తున్నారు. మీ అందరికీ చెక్కులు తొందరలోనే విడుదల చేస్తారు. అంటే ఇప్పుడు మాకు గూడూరులో ఇస్తూ ఉన్నారు, 3 రోజుల నుంచి చెక్కులు ఇయటం మొదలు పెట్టారు, ఇస్తూ ఉన్నారు. మీకు కూడా తొందరలోనే వస్తాయి, మీకు కూడా తొందరలోనే ఆ చెక్కులు అవన్నీ వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మనకి 200 రూపాయలు మనకి పెన్షన్ ఉండింది, దాన్ని అది చాలవు, ఇప్పుడు పెరిగిన అన్ని రేట్లు పెరిగిన సందర్భంగా చాలవనే ఉద్దేశంతో ఆ 200ని 1000 రూపాయలు చేశారు. ఆ వికలాంగులకు 500 ఇస్తున్నారు, దాన్ని 1500 చేశారు. అట్లాగే ఎన్టీఆర్ బీమా అని, వైద్య బీమా అని అది మనకి 2 లక్షల రూపాయల వరకు ఉండింది, దాన్ని ఇప్పుడు 2,50,000కి పెంచారు. దాంట్లో అదనంగా ఇంకొక 100 జబ్బుల్ని కూడా చేర్చి ఆ 100 జబ్బులు కూడా చూపించుకునే వెసులుబాటు కల్పించారు. ఇంకా మనకి కరెంటు 24 గంటలు కరెంటు వచ్చే విధంగా చేశారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీలకి 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వమని చెప్పున్నారు. ఇప్పుడు మీ ఊర్లో కూడా అందరికీ గ్యాస్ ఇచ్చేదానికి అందరికి ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇవ్వమని చెప్పున్నారు. ప్రతి ఒక్కరు గ్యాస్ తీసుకోవచ్చు. అంటే ఇంకా కిరోసిన్ అవి వాడకుండా అందరూ కూడా సౌకర్యవంతంగా వంట చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ను పంపిణీ చేయమని చెప్పున్నారు. ఇంకా ఈ డ్రైవర్లు వాళ్ళకి కూడా ఈ రవాణా వ్యవస్థలో ఈ డ్రైవర్లకు కూడా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించున్నారు, 5 లక్షల వరకు. రేషన్ కార్డులు కూడా అంతకుముందు 4 కిలోలు వచ్చేది మనిషికి, తర్వాత ఒక కుటుంబంలో 20 కేజీల వరకే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని వెసులుబాటు కల్పించి మనిషికి 5 కిలోలు చేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 5 కిలోలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఈ సంక్షేమ పథకాలని ఇవన్నీ మీరందరూ ఉపయోగించుకోవాలని. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే రేషన్ కార్డులు జనవరిలో ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి ఇంకెవరన్నా అప్లై చేసుకోకపోతే మీరు మధురెడ్డి గారికి కన్నా మీరు మీ ఆధార్ నెంబరు, మీ ఫోటోలు, మీ కుటుంబ ఫోటో కన్నా ఇస్తే అప్లికేషన్ ఇస్తే మీకు రేషన్ కార్డు వస్తుంది. తర్వాత ఒక కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వారు వేరే కాపురం పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తారు. అప్పుడు మీ పాత రేషన్ కార్డు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు భార్యాభర్త పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటో కూడా ఇచ్చి వాళ్ళ ఆధార్ నెంబర్లు ఇస్తే వాళ్ళకు కూడా అదనంగా రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నారు. మనకు ఒక మంచి రాజధానిని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా రాజధాని నిర్మాణం జరుపుతున్నారు. మనం ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకున్నాం, ఒక సమర్థుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అందరూ సంతోషంగా ఉండొచ్చు. మళ్ళా మనం ఈ నాయకుడే కావాలి, ఈ నాయకుడు అయితేనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగలరు అనే నమ్మకాన్ని కలిపే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. మన ఈ వరద సంభవించినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకా అప్పుడు మీరు ఎవరు పనులకు పోలేరు కాబట్టి అప్పటికప్పుడే 25 కేజీల బియ్యము, పప్పు, తర్వాత చక్కెర, నూనె అన్నీ కూడా మీకు ఇవ్వమని చెప్పారు. అది 100% అంటే 100% ప్రతి ఒక్కరికి అందే విధంగా చేశారు. అంటే రేషన్ కార్డు లేకపోయిన వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ద్వారా కూడా రేషన్ అందించారు. మహానాయకుడు ఇంకా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.
మనుబోలు మండలంలోని మడమనూరులో జనచైతన్య యాత్రలు జరిగాయి. వరద సర్వే సక్రమంగా జరగలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. మడమనూరు గ్రామంలో జరిగిన చైతన్య యాత్రలో పార్టీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. వరద సాయం బాధితులకు అందలేదన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె లక్ష్మయ్య, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రమణయ్య నాయుడు, కిషోర్ నాయుడు, మధు, రమేష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖు నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జన చైతన్య యాత్రలు ప్రారంభించాం. ప్రతి ఊరు అందరం కలిసి తిరుగుతున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు కూడా 2 రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మండలానికి మళ్ళీ వస్తున్నాడు. ఈరోజు తోటపల్లి గూడూరు మండలం, నిన్న వెంకటాచల మండలం, మొన్న ముత్తుకూరు తిరిగాడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మండలం కూడా వస్తున్నాడు. ఆయన రాలేనందువల్ల మేము కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఊరు నిన్న కొమ్మలపూడి, ముద్దుమూడి, చెరుకుమూడి తిరిగాం. ఈరోజు మడవనూరు వచ్చాం. అదే మేము ఎందువల్ల తిరగమన్నారంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోమన్నారు. ఇవి వచ్చినాయి కదా, ఎల్లవలో తుఫాన్లు వచ్చాయి కదా, వాళ్ళకి బియ్యం సక్రమంగా ఇచ్చారా లేదా, 25 కేజీలకు అందినాయా లేదా, తర్వాత ఎల్లవలో ఇళ్ళు దెబ్బతిన్నా 2 సంవత్సరాల క్రితం పెచ్చరు కాలువ లేకుండా ఉంటే 10 కిలోమీటర్ల కాలువని తవ్వించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. గత సంవత్సరం సేవ్ క్రాప్ కింద పంటలు ఎండిపోయి చెరువులో నీళ్లు లేకుండా ఉంటే మొత్తం చెరువుల్లోకి నీళ్లు, కండ్లేరు నీళ్ళని మునుబోలు కాలువకి నీళ్లు ఇప్పించి 12 లక్షలు పైప్ లైన్లు శాంక్షన్ చేయించి సేవ్ క్రాప్ కింద మన రైతులను రక్షించినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చి ఈరోజు మన డొంకలన్నీ కూడా 5 డొంకలు తునాతునకలు అయిపోతే ఈరోజు రైతులు పోయి సేద్యాలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పెద్దలు మా మండల పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారి సహకారంతో, వాళ్ళ చొరవతో, ఈ రోజు ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి కృషితో ఈరోజు చంద్రబాబు నాయుడు మన వీరంపల్లి రూటుకు వచ్చినప్పుడు మన చేనేత కార్మికుల సమస్యల గురించి కానీ మన గ్రామ సమస్యలు చెప్పినప్పుడు స్పందించి వెంటనే 1 రోజులోనే 22 లక్షల రూపాయలు మనకి రైతులకి సహకారం అందించి మనం చేశారు. అదేవిధంగా రేషన్ కార్డు లేకుండా బియ్యం ఉన్నటువంటి 100 మందికి ఈరోజు మళ్ళా బియ్యం మనకి స్టోర్కి వచ్చున్నాయి. రేపో ఎల్లుండో ఆ ఉండేటువంటి లబ్ధిదారులు కూడా చెందుతారు. నష్టపరిహారం బాధితులకు పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద హరిజనవాడకు చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. మనుబోలు హరిజనవాడలోని వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందలేదని అక్కడి నాయకులు హరి, వెంకటేష్, శంకర్లు పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదలకు ఎంతో నష్టం వాటిల్లిందని, అధికారులు సర్వే నిర్వహించలేదని విమర్శించారు. ఆ చెక్కుల్లో ఇచ్చిన క్రమం లేదంటే కొన్ని అవతవకలు ఉన్నాయని చెప్పి మేమందరం ఆల్రెడీ ఒకసారి ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆయన కలెక్టర్ గారి మాట మేము వినాలి కాబట్టి ఆల్రెడీ వచ్చిన చెక్కులు మొత్తం కూడా మేము ఇష్యూ చేస్తాం సార్ మనకు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పాలీలో మునుబోలు హరిజనవాడలో ప్రతి ఇంటికి వాటర్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ క్రమంలో ఎవరికి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విస్మరించి వేరే వాళ్ళకి చెక్కులు ఇష్యూ చేసి ఎవరైతే పాలీలో ప్రతి ఒక్క ఇంటికి వరద వచ్చింది, అందరూ దాన్ని నష్టపోయారు. కాకపోతే కొందరు పేర్లతో రావడం వల్ల గ్రామంలో ఉండే గ్రామస్తులందరూ కూడా ఆందోళనకరంగా ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడం జరిగింది. ఈ క్రమంలో మాకు ఎంఆర్ఓ వచ్చిన సందేశం ఏంటంటే, అయ్యా ఆల్రెడీ మీకు కొంత లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్ క్రమంలో మేము మాట్లాడితే కలెక్టర్ ఆదేశాలు ఏంటంటే ఉన్నవరకు ఇష్యూ చేయండి, సెకండ్ పేజ్లో పెట్టిన లిస్టులు మొత్తం కూడా మళ్ళీ మేము అడాప్ట్ చేసి అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు. కాకపోతే గ్రామస్తులు ఎలా అనుకుంటారంటే ఆల్రెడీ అంత మునుపు జరిగినటువంటి పాత టైంలో జరిగినటువంటి వ్యవహారమే మళ్ళీ కొనసాగుతుందని చెప్పి మా ఇళ్ళందరూ ఆనందం చెందుతారు. కాబట్టి గౌరవనీయులు కలెక్టర్ గారు స్పందించి మునుబోలు అర్జునవాడలో ఉన్న ప్రతి బాధ్యుడికి సహాయం చేయమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఉన్నాం. గ్రామం తరపు నుంచి ప్రతి ఒక్క పూర్తి నష్టపోయిన సందర్భాన్ని మేము మళ్ళీ విన్నవించుకున్నాం ఎంఆర్ఓ గారికి. ఆ క్రమంలో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అందరూ కూడా మాకు ఇప్పుడు
వాళ్ళు చెప్పిన సెకండ్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ప్రతి ఒక్క పేరు ఉంది, కావాలి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఉద్యోగ చెక్కులు మేము స్టాప్ చేస్తున్నాం. రాబోయే రేపు సెకండ్ ఫేజ్లో వచ్చే ప్రతి లిస్టులో ఉండే పేరుని మేము అందరికి పంచుతాం. అప్పుడే జరుగుతుంది తప్ప ఇప్పుడు జరగని చెప్పి ఎంఆర్ఓ మాకు హామీ జరిగింది. పాలెం మొత్తం మనుగోలు మండలం మొత్తం నీళ్ళలో మునిగి జీవించారు. అటువంటిది పాలెంలో 305 ఇళ్లుంటే కనీసం 30 ఇళ్ళకి సరిగా క్వాలిఫికేషన్ కాల. వాళ్ళందరూ వచ్చి అడిగితే మన ఇటీవల 10 రోజుల క్రితం ఎంఆర్ఓ గారిని అడిగితే అందరికి ఒక్కసారి ఇస్తేనే ఇస్తాం కానీ ప్రతి ఒక్కరికి ఇస్తాము, అందరికి ఒకసారి ఇస్తాం కానీ కొందరికి ఒక రోజు ఇచ్చి మాత్రం చేసేది ఉండదు అని చెప్పి నిన్న కలెక్టర్ గారి కాన్ఫిడెన్స్ లో మాట్లాడారు. మేము ఉన్న వాళ్ళకే చెక్కులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత కొరవ రాసిన వాళ్ళకి మళ్ళీ ఇస్తామని చెప్పి మాత్రం చెప్తున్నారు. దానికి మాత్రం మేము ఒప్పుకునేది లేదు. కలెక్టర్ కాడికైనా పోయి సరే రేపు సోమవారం రోజు, ఈ రోజు ఉండరు, రేపు సోమవారం రోజు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఉంటారు. వారం రోజుల క్రితం లోపల ఎంఆర్ఓ గారు నేను మొత్తానికి చెక్కులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 2001లో ఇదే విధంగా ఎంఆర్ఓ అనేవాళ్ళు కానీ ఈఆర్ఓ అనే కానీ ప్రతి ఒక్కరు ఈ విధంగానే మోసపోయారు. మనుబోలు మండలంలోని కొలనుకుదురులో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి మందుల్ని పంపిణీ చేశారు. కొలనుకుదురు గ్రామంలో ఎస్ఐ నాగరాజు సహకారంతో ఆర్టీడీ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ రమేష్ పాల్గొని రోగులను పరీక్షించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్రీధర్, రాజేష్, శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. చాలా మంది జ్వరము, తర్వాత ఈ వాంతులు, దగ్గర స్కిన్ డిజీస్ మేము అక్కడి నుంచి వచ్చి మా ఆర్టీటీ సంస్థ వచ్చాం. ఆర్టీటీ సంస్థ పేదల కోసం పనిచేసే సంస్థ కాబట్టి ఆ నుంచి వచ్చి అందరికీ మా వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫెర్రర్ గారు మా సంస్థ అధినేత. ఆయన వచ్చి పేదల కోసమే ఆయన కార్యక్రమం చేసినాడు. బాగా ఇల్లు కట్టించడం కానీ, పేదల కోసం ఇట్లా హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ చేయడం జరిగింది బాగా. కాబట్టి దాదాపు 50 ఏళ్ళ నుంచి సంస్థ పనిచేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా మన నెల్లూరు జిల్లాలో, తర్వాత గూడూరు ప్రాంతంలో చేయడం జరిగింది బాగా. మన సుబ్బన్న గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మాకు సాయం చేశారు బాగా. నిన్న సాయంకాలం కూడా గ్రామంలో మేము ప్రోగ్రాం జరిగింది బాగా. ఈ కొల్లకుదురు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వీరు అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చారు. వీరు మా డిఎస్పీ గారు, సిఐ శ్రీనివాసరెడ్డి గారు, మా ఎస్ఐ నాగరాజు గారి వారి ఆదేశాల మేరకు మేమంతా మా స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించేదానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాము. ఇక్కడ వాళ్ళు మెడికల్ ప్రజలకి మంచి మెడిసిన్స్ అన్నీ అందజేశారు. వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. గూడూరులోని ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి ఆసుపత్రి సహకారంతో 20,000 విలువ చేసే మందులను చెన్నై వరద బాధితులకు తరలించారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరి, డాక్టర్ రోహిణి, లక్ష్మి, సుగుణ, సీతారెడ్డి, జీవని, సౌందర్యమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. మనకు చెన్నై పట్టణంలో చాలా పెద్ద విపత్తు జరిగి అందరం టీవీలలో చూసుంటాము. అందరికీ చాలా పాపం వస్తువులు పోయాయి, ఇళ్లతోటి కొట్టుకోబోయి ఉన్నాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ల వరకు కూడా ఇబ్బంది అయిపోయింది. తర్వాత అన్నిటికీ చాలా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కార్డు నుంచి అక్కడ కావాల్సిన వస్తువులు 2-3 రోజులు ఆహారం కూడా లేకుండా ఉన్నారని మనం టీవీల ద్వారా తెలుసుకొని ఉన్నాము. వచ్చిన విపత్తు దానికి మనం అప్పటికప్పుడు చేయలేకపోయినా ఏదో కొంచెం మన వంతు సహాయంగా, మన మహిళా మండలి వంతు సహాయంగా మందులు వేలచెర్రి అనే ప్రాంతానికి సిఆర్ రెడ్డి హాస్పిటల్స్ వారి సహకారంతో ఇప్పుడు మనం మెడ్రాస్లో ఉండే చేశారు. మెడికల్ క్యాంప్ పెట్టి మెడిసిన్స్ కావాలి అని, దానికని మేము సిఆర్ రెడ్డి హాస్పిటల్ తరఫున అరౌండ్ 20,000 వర్త్ మెడిసిన్స్ మెడ్రాస్కి ఈరోజు పంపుతున్నాము. మనం చేయగలిగిన సహాయం చాలా తక్కువ, కానీ మన వంతు మనం చేయాలన్న ఉద్దేశంతో ఈ మెడిసిన్స్ పంపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి సిఆర్ రెడ్డి హాస్పిటల్ వైపు నుంచి చాలా వారం రోజులు వరుసగా వాళ్ళకి భోజన వస్తువులు అన్నీ కల్పించారు. అంతేకాకుండా మద్రాసులో వచ్చినటువంటి విపత్తు ఇంకా చాలా ఎక్కువగా ఉంది. దానికి కూడా స్పందించి సిఆర్ రెడ్డి హాస్పిటల్స్ ఇంత సేవలు చేస్తూ వాళ్ళని అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళే స్వయంగా వెళ్ళి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ ప్రజలందరికీ సేవలు చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళందరికీ నేను స్వాగతిస్తూ కార్యక్రమం జయప్రదం చేయాలని దేవుని ప్రార్థిస్తూ
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 1,00,000 తులసి పూజ వైభవంగా జరిగింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఇళ్ళకి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నాం. లక్ష్మీ కంటి శుక్రవారము గడియలేడింట అంటియల మేల్మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటియల మేల్మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో బోనము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు దీపాలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అందంగా తీర్చిదిద్దిన శివలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు శివపార్వతులకు నిర్వహించారు. హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్ల
మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం. కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప, జడ్జిలు, అధికారులు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. రెండో పట్టణ పరిధిలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. విద్యార్థులకు స్టడీ సర్టిఫికేట్లలో సంబంధం లేకుండా ఉపకార వేతనాలు ఇవ్వాలి. గూడూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో వైభవంగా లక్ష తులసి పూజ. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.